మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు పరుచూరు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎడం బాలాజీ గారు నామినేషన్ వేయబోతున్నారు. ఈ నామినేషన్ సందర్భంగా చీరాల బాలాజీ గారి యొక్క స్వగృహం నుండి వారు పూజలు నిర్వహించి ఇక్కడ నుండి బయలుదేరి కారంచేడు నుండి మా నియోజకవర్గం ప్రారంభమవుతుంది. అక్కడ నుండి ర్యాలీగా పరుచూరు వెళ్ళి నామినేషన్లు వేసిన తర్వాత అక్కడ వచ్చినటువంటి పార్టీ కార్యకర్తల అభిమానులందరికీ కూడా ఒక సందేశం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి ప్రభుత్వ విధానాలను చూచిన తర్వాత ఆయన పరిపాలనలో పొందినటువంటి పథకాల అనుభూతిని దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామం నుండి కూడా స్వచ్ఛందంగా ప్రతి గ్రామం నుండి వందలాది మంది ఎడం బాలాజీ గారి యొక్క నామినేషన్కు పూర్తిగా సహకరించాలని చెప్పి వారికి మద్దతు ఇచ్చేటటువంటి విధంగా ర్యాలీలో పాల్గొనేటటువంటి దానికి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ సందర్భంగా దాదాపుగా 25,000కు పైబడి జనాభా వచ్చి పరుచూరు హెడ్ క్వార్టర్స్లో ఎడం బాలాజీ గారికి సంఘీభావం తెలిపేటటువంటి దానికి సమాయత్తం అవుతున్నారు. రాబోయేటటువంటి రేపు నెక్స్ట్ మంత్ జరగబోయేటటువంటి 13వ తేదీన జరిగేటటువంటి ఎన్నికల్లో బాలాజీ గారు ఘనమైనటువంటి మెజారిటీతో ఖచ్చితంగా విజయం సాధించబోతున్నారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో పాటుగా ఈ రోజున ప్రజల్లో ఒక్కటే వాస్తవం అనేటువంటిది బయలుదేరింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటటువంటిది ఈ రాష్ట్రంలో నేను మంచి చేశాను అనుకుంటేనే నాకు సహకరించండి అని చెప్పేటటువంటి స్థైర్యం, అలాంటి నాయకుడు, అలాంటి సాహసం ఒక్క పరిపాలన దక్షత కలిగినటువంటి వారికి ఉంటుంది. అది 77 సంవత్సరాల స్వాతంత్ర్యంలో ఇంతవరకు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నేను మంచి చేస్తే మీరు సహకరించండి అని చెప్పగలిగేటటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర పుటల్లోకి ఎక్కారు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు ఏర్పాటు చేసిన తర్వాత అది దేశంలోనే ప్రత్యేకమైనటువంటి ప్రసిద్ధి చెందితే ఆ తర్వాత బస్సు యాత్ర మేము సిద్ధమనేటటువంటి బస్సు యాత్ర మొదలైతే ప్రతి యాత్ర ప్రారంభమైన దగ్గర నుండి రోజు రోజుకు జన ప్రవాహం, జన ప్రళయం, జన సునామీ అనేటటువంటి విధంగా బ్రహ్మాండమైనటువంటి మద్దతు ఇస్తూ ప్రజలు ఎక్కడైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలహీనపడుతుందని దుష్ప్రచారం చేస్తున్నారో ప్రతిపక్షాల వారు, అక్కడ కూడా వారికి వెన్నులో చలి పుట్టేటటువంటి విధంగా, వణుకు పుట్టేటటువంటి విధంగా ప్రజలు మద్దతు ఇస్తున్నారు. ఈ రోజున మీకు ఇచ్చాపురం మొదలుకొని ఆఖరి అనంతపురం వరకు, ఇడుపులపై వరకు కూడా మొత్తం స్వీప్ అయ్యేటటువంటి దానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ఇస్తున్నారు. ఈ సంఘంలో ఉన్నటువంటి అన్ని కులాల, అన్ని మతాల, అన్ని వృత్తులకు సంబంధించినటువంటి వారు కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నారు. అదే భాగంగా దానిలో భాగంగానే ఈ రోజున ఒక యువకుడు, రాజకీయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు, సౌమ్యుడు, బుద్ధిమంతుడిగా ఉన్నటువంటి ఎడం బాలాజీ గారిని కూడా పరుచూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా ఘనమైనటువంటి మెజారిటీతో గెలిపించబోతున్నారు. దానికి నాందిగానే ఈరోజు నామినేషన్కి ప్రజలంతా పూర్తి మద్దతు ఇస్తున్నారు. చెప్పండి, మీరేం చేస్తున్నారు? మా కార్యకర్తలు, ప్రతినిధులంతా కూడా మాతో సహా మేమంతా సిద్ధమయ్యాం. బాలాజీ గారి యొక్క ఘనమైనటువంటి విజయానికి అందరూ సిద్ధమని చెప్పి, నేను సిద్ధమని చెప్పి ప్రతి కార్యకర్త చెప్తున్నాడు, నేను కూడా చెప్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రతి పేదవాడి కష్టాన్ని తెలుసుకున్న ఏకైక నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో 2024 ఎలక్షన్లో, రాబోయే ఎలక్షన్లో ఈరోజు పర్చూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌరవనీయులు పెద్దలు, పేదల పాలిట పెన్నిది, ప్రజా బంధు, అందరినీ కలుపుకొని హక్కును చేర్చుకునే నాయకుడు మా నాయకుడు ఎడం బాలాజీ గారి నామినేషన్ సందర్భంగా
పర్చూరు నియోజకవర్గంలో ఈ రోజు స్వచ్ఛందంగా ప్రతి గ్రామం నుంచి వేలాదిగా తరలి వస్తా ఉన్నారు. ఈ రోజుతోనే పర్చూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు స్వచ్ఛందంగా విద్యార్థి నాయకులు, యువజన విభాగం నాయకులు, న్యూట్రల్ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు స్వచ్ఛందంగా ఈ రోజు బాలాజీ అన్న కోసం, జగనన్నపై ఉన్న ప్రేమ, బాలాజీ అన్న మంచితనాన్ని చూసి ఈ రోజు నామినేషన్ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొనబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఈ రోజుతో ప్రత్యర్థి గుండెల్లో దడబుట్టించబోతున్నారు. ఇది ఒక రూపాయి లేకుండా, మద్యం లేకుండా, మందు లేకుండా, ఏ ఆర్భాటం లేకుండా ఈ రోజు బాలాజీ అన్న కోసం పర్చూరు నియోజకవర్గం ప్రజానికం ఎన్నడూ లేని విధంగా ఈ రోజు బాలాజీ అన్న నామినేషన్ లో పాల్గొనబోతూ ఉన్నారు. పర్చూరు నియోజకవర్గంలో మేము విద్యార్థి విభాగం గాని, యువజన విభాగం గాని స్వచ్ఛందంగా బాలాజీ అన్న గెలుపు కోసం మేము రేపటి నుంచి ప్రతి డోర్ తడతాం. బాలాజీ అన్న గెలుపు కోసం ప్రతి ఒక్కరిని కలుస్తాం. ప్రతి మండలంలో 6 మండలాల్లో స్వచ్ఛందంగా యువకులు బాలాజీ అన్న కోసం, బాలాజీ అన్న గెలుపు కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము అనుకోని రీతిగా, ఊహించిన రీతిగా బాలాజీ అన్న పర్చూరు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నాడు. సంతోషంగా ఉంది, చాలా చెప్పలేనంత సంతోషంగా ఉంది. మందే విజయం, మన జగన్ సారే సీఎం అవుతారు కన్ఫామ్గా. బాలాజీ సారేమో ఎమ్మెల్యేగా అవుతారు, సీఎం సారేమో జగన్ సార్ అవుతారు. ఇది మాత్రం గ్యారంటీ.